జయబాబు ఈ రోజున ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయం 30 మరియు 31 వచనాలను మనం గమనించినప్పుడు చూడండి, మరొకసారి నేను చదువుతాను. మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోనూ మనుష్యుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పి తిని అని మోషే గారు మాట్లాడుతున్నాడు దేవుని మాటలను పట్టుకొని. ప్రియులారా, వీరు ఇశ్రాయేలీలందరూ ఎక్కడున్నారు, ఏంటి పరిస్థితి అనేటువంటి విషయాన్ని గమనిస్తే వీరి యొక్క అవిధేయతను బట్టి ప్రియులారా, మరి 40 సంవత్సరాలు అరణ్య మార్గం గుండా ప్రభు తిప్పాడు. ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత 40 సంవత్సరాలు తిప్పాడు. కారణం ఏంటో మనందరికీ తెలుసు. సంఖ్యాకాండంలో ప్రభు తెలియపరుస్తాడు కదా, మీ యొక్క అవిధేయతను బట్టి. ఏ అవిధేయత అది? వేగులు చూడటానికి. అయ్యా ఆ దేశం ఎట్లుందో మాకు తెలియదు కదా, మరి ఆ దేశస్తులు ఎట్లుంటారో తెలియదు, ఒకసారి చూసి వస్తే బాగుంటుంది ఎవరైనా అని అన్నప్పుడు ప్రతి గోత్రానికి ఒకడిని చొప్పున 12 గోత్రాలు కాబట్టి 12 మందిని పంపించాడు మోషే. మీరు పోయి వేగు చూడండి అయ్యా అని అన్నారు. అన్నప్పుడు వాళ్ళు కనాను దేశానికి పోయి దూరం నుంచి ఆ దేశాన్ని అబ్జర్వ్ చేసి ఎన్ని రోజులు టైం పట్టిందో తెలుసండి ప్రియులరా? 40 దినాలంట. వాళ్ళు ఏం చేశారనంటే వాళ్ళు మరి దాన్ని సంచారం చేసి వచ్చినట్లుగా మనకు తెలియపరచబడతా ఉంది ప్రియులరా. 40 దినాలు వాళ్ళు సంచారం చేసి వచ్చినట్లుగా చూస్తున్నాం. చూడండి, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 14వ అధ్యాయం 32వ వచనం నుంచి గమనించినట్లయితే, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 32. అయితే మీ శవములు ఈ అరణ్యములో రాలును, మీ శవములు ఈ అరణ్యములో క్షయమగు వరకు మీ పిల్లలు ఈ అరణ్యములో 40 ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు. మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారం, అంటే ఎన్ని దినాలంటే వాళ్ళు సంచరించింది 40 దినాలు. 40 దినాల లెక్క ప్రకారం ఏమైందంటండి, దినమునకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మును రోసి వేసినట్టు తెలుసుకొందురు అనేటువంటి మాట తెలియపరుస్తున్నాడు. ప్రియులరా, మరి నిజంగా 70 మందిగా ఐగుప్తు వెళ్ళినటువంటి ఇశ్రాయేలీలు 20 లక్షలుగా బయటకు వచ్చారు. అయితే గమనిస్తూ ఉన్నట్లయితే వీళ్ళల్లో ఉన్నటువంటి పితరులు పెద్దలు అందరూ కూడా వాళ్ళ అవిధేయతను బట్టి అరణ్యంలో రాలిపోయారంట. మార్గ మధ్యలో వాళ్ళు రాలేంత వరకు కూడా వాళ్ళ పిల్లలను మాత్రం దేవుడు ఏం చేశాడండి, 40 సంవత్సరాలు అరణ్యంలో తిప్పుకుంటూ తీసుకొచ్చాడు. కారణం ఏంటి? 40 సంవత్సరాలంట. 40 దినాలు వేగు చూడటానికి వెళ్ళినటువంటి వీళ్ళు రాంగ్ రిపోర్ట్ ఇచ్చారు. ప్రియులారా, రాంగ్ రిపోర్ట్ ఎవరు ఇచ్చారండి? 12 మందిలో అంటే 10 మంది రాంగ్ రిపోర్ట్ ఇచ్చారు. 2 మాత్రం అనుకూలంగా మాట్లాడారు. ఎవరు వాళ్ళిద్దరు? యెహోషువ, కాలేబు. కాబట్టి ఆ పితరుల తరం వాటిలో మనం కనుక గమనిస్తే 2 మాత్రమే కనాన్లో కాలు పెట్టగలిగారు. ప్రియులారా, అర్థమైందండి? మోషే యొక్క అవిధేయతను బట్టి మోషేకు కూడా కాలు పెట్టడానికి అవకాశం ఇలా దూరం నుంచి చూపించాడు దేవుడు, అంతే. కాబట్టి గమనిస్తున్నట్లయితే మరి వారు చేసినటువంటి పాప శిక్షను బట్టి ఆ 10 మంది గోత్రకర్తలకు శిక్ష పడిపోయింది. పితరులందరూ కూడా ఆ తిరుగులాడుతూ మధ్యలో రాలిపోయారు. వాళ్ళ పిల్లలు ముని మనవలు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు కనాను దేశానికి చేరారు. ఎంత టైం పట్టింది? 40 సంవత్సరాల టైము పట్టింది. అయితే ఇప్పుడు చదువుతున్నటువంటి లేఖన భాగంలో ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయం ప్రియులరా మనం గమనించినప్పుడు చూడండి, 4వ వచనం 40వ సంవత్సరములో
11వ నెల మొదటి తేదీని మోషే, చాలండి ప్రియులారా, మోషే మాట్లాడుతున్నాడు దేవుడు ఆజ్ఞాపించినవన్నీ. ఎప్పుడంటే ఇది 40వ సంవత్సరం, ఎన్నో నెల? 11వ నెల మొదటి రోజు. అంటే ఈ 11వ నెల అయిపోతే ఇంకో నెల ఏమొస్తుందయ్యా? 12వ నెల దాటిపోతే ఏమైపోతుంది? 40 సంవత్సరాలు తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారు వీళ్ళు? కనాన్ దేశానికి వెళ్తారు. అంటే ఓన్లీ 2 months టైం వాజ్ దేర్. ఆ టైంలో జరిగినటువంటి సంఘటన అందరిని ఐక్యపరిచి మాట్లాడుతున్నాడు సమాజంతో. అంటే దేవర్ ఎట్ టు పుట్ దేర్ ఫీట్ ఇన్ ద ప్రామిస్డ్ ల్యాండ్. తమ పాదాన్ని పెట్టడానికి ఇంకా సిద్ధంగా ఉన్నారు. కొన్ని దినాలే. అటువంటి సమయంలో ప్రభు మోషే ద్వారా మాట్లాడుతున్నాడు ప్రియులారా. చూడండి 30వ వచనాన్ని మనం కనుక గమనిస్తున్నట్లయితే, 30వ వచనం మూలవాక్యం, మీకు ముందర నడుచుచున్న. ఓకే, చాలండి ప్రియులారా. మొట్టమొదటి విషయం ఈ యొక్క నూతన సంవత్సరంలో మనం తెలుసుకుందాం ప్రియులారా. నీతో నాతో విశ్వాసులైనటువంటి మనందరితో ప్రభువు ఏమి మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు, ఏంటయ్యా ఈ సంవత్సరంలో మా పరిస్థితి అని అడిగినప్పుడు ప్రభు ఏం మాట్లాడుతున్నాడు. 31 రాత్రి కూడా, అంటే 1వ తారీఖు ఉదయం దేవుడు మాట్లాడాడు. 1వ తారీఖు మరి ఆ తెల్లవారుజామునే కాకుండా ఉదయకాల సమయంలో కూడా మరొక మెసేజ్ ద్వారా ప్రభు మాట్లాడాడు. మరి ఇది మొదటి ఆదివారం రోజున ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడు? ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు తెలియపరిచినటువంటి మాటలు. మొట్టమొదటిగా ప్రభు తెలియపరుస్తున్నాడు ప్రియులరా 30వ వచనంలో, మీకు ముందర నడుచుచున్న మన దేవుడు అంట. ఎలాంటి దేవుడో తెలుసండి? హీ గోస్ బిఫోర్ యూ. ఈ నూతన సంవత్సరంలో మీరు నేను భయపడాల్సినటువంటి పని లేదు. మీకు ముందుగా నేను నడుస్తా. ఏమండి, సింహం ఎదురొస్తుందని భయం ఉందా? అర్థమైందమ్మా? ఆ కనాన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి భయంకరమైనటువంటి శరీరాన్ని కలిగి ఉన్నటువంటి పెద్దవాళ్ళగా ఉన్నారు అని భయపడుతున్నారా? నేను మీకు ముందుంటా. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ముందు నేనుంటా. ఐ విల్ వాక్ బిఫోర్ యూ. నీకు ముందుగా నేను నడుస్తా, ముందుగా నేను వెళ్తా. ఆయన ముందున్నాడు అని అంటే మనం ఇంకా భయపడాల్సిన పని లేదు. ఆయన చూస్తా వెళ్ళిపోతే చాలండి. ఈ నూతన సంవత్సరంలో ప్రభు నీతో నాతో మనందరితో ఏం వాగ్దానం చేస్తున్నాడో తెలుసండి? అయా, కాళ్ళ నొప్పులా, కీళ్ళ నొప్పులా, అనారోగ్యమా, పిల్లల సమస్య, ఆర్థిక సమస్యల, కుటుంబ సమస్యల, కుటుంబ కలహాల, వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్స్ దే మే బీ, నేను ఈ మందిరంలో, ఇమ్మానుయేలు ప్రార్థనా మందిరంలో జనవరి మాసం మొదటి ఆదివారం 5వ తారీఖు 2025వ సంవత్సరంలో ప్రభువు తన మాట నీకు నాకు మనందరికీ ఈవెన్ తెలియపరుస్తున్న నాకు కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. నీకు ముందుగా నేను నడుస్తాను. ఐ విల్ గో బిఫోర్ యూ. నీకు ముందర నడిచే దేవుణ్ణి నేను. ప్రియులారా, ఇదే ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6-8 వచనాలు కూడా మనం గమనించినట్లయితే అక్కడ కూడా ప్రభు ఇదే మాటలు మరొకసారి అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, 31వ అధ్యాయం 6వ వచనం, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. మనుషులు విడిచిపెట్టారు అనుకుంటున్నావేమో, మనుషులు నాకు దూరమయ్యారు అనుకుంటున్నావేమో. అయ్యో, శత్రువు భయంకరంగా నా ముందు పొంచి ఉన్నాడు, కొండలాంటి బండలాంటి మనుషులు నా ముందు ఉన్నారని నువ్వు వ్యధ చెందుతా ఉన్నావేమో. ప్రభు అన్నాడు, భయపడొద్దు అంటున్నాడు. నీకు ముందర నడిచేవాడిని నేను అంటున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, దిగులు పడొద్దు అంటున్నాడు. నీతో కూడా నేనొస్తా. రావాల్సిన వాళ్ళు వస్తే చాలండి కదండి. ఏదైనా ఒక సమస్య కోసం ఆఫీసులో పని ఉంది, ఆఫీసు ఉన్నటువంటి అధికారి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆఫీసులో పనిచేసేవారని ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తాం? మనం ధైర్యంగా వెళ్ళిపోతాం అన్నమాట. కాబట్టి అసలు ఇక్కడ సాక్షాత్తు దేవుడు అంటున్నాడు, ఈ 2025వ సంవత్సరం నూతన సంవత్సరంలో నేను నీకు ముందుగా నేను నడుస్తానయ్యా. భయంకరంగా ఉన్నటువంటి రోడ్లు నేను సరళం చేస్తా. అది ఒకవేళ ఎర్ర సముద్రమా చీల్చేస్తా. అదేదైనా ఒక శత్రువా నేను చీల్చెండాడతా. ఆ శత్రువు ముందు నన్ను అటాక్ చేయాల్సిందే. నేను మీకు ముందుగా ఉంటా. ప్రియులారా, 31వ అధ్యాయం చూడండి 8వ వచనం చదవండమ్మా. మీ ముందర నడుచువాడు యెహోవా. మన ముందు నడిచేవాడు ఎవరండి? మనిషి కాదు.
ఏమండి, ఆత్మల కాపరి, సర్వ సృష్టికర్త, సూర్య చంద్ర నక్షత్రాదుల్ని సృజించినటువంటి దేవుడు, ఎర్ర సముద్రాన్ని చీల్చి పారేసిన దేవుడు, బండ నుంచి నీటిని తెప్పించిన దేవుడు, నీళ్లపై నడిచినటువంటి దేవుడు, చచ్చిన వారిని లేపినటువంటి దేవుడు, ఉన్నవి లేనివిగా లేనివి ఉన్నవిగా పిలిచే సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. ఆ దేవుడు అంటున్నాడు, నీకు ముందు నేను నడుస్తా, నీకు ముందు నేను నడుస్తా. భయం ఎందుకు? ఇంకా నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తన బిడ్డల కంట ఆయన తెలియపరుస్తున్నాడు. ఈ రోజున నీతో నాతో ప్రియ తోడై ఉంటానని సెలవిస్తున్నాడు. మీకు ముందుగా నేను వెళ్తా, మీతోనే ఉంటా నేను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకుము, విస్మయం అందకుమని ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పాను. దేవుడి మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు ప్రియులారా మోషే గారు. నిజంగా ఈ ఉదయకాల సమయంలో నూతన సంవత్సరం కొరకై ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, మన ముందు ఆయన నడుస్తాడంటండి. నువ్వు ఇక వేరే దాని గురించి ఆలోచన చేయబాకు, వేరే ఆలోచనలు పెట్టుకోబాకు, వేరే వాటిని చూచి నువ్వు డిప్రెస్ అవ్వబాకు. పరిస్థితులను చూచి, నిన్ను చూచో, నీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారిని చూచో, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు అవి ఇవి గమనించో నువ్వు డిప్రెస్ అవ్వాల్సిన పని లేదు. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు ప్రభువు నా ముందుకు తీసుకొచ్చినటువంటి మాటలు నా కొరకు మరియు సంఘం అంతటి కొరకు ప్రియులారా, నీ ముందు నేను నడుస్తా, మీ అందరి ముందు నేను నడుస్తా. అసలు ముందు ఆయన నడుస్తామంటే మనకేంటండి భయం? బాబు ఇటు చూడండి, ఎవరు మాట్లాడద్దు. మన ముందు ప్రభువు నడుస్తుండే ఇంకా భయం ఏంటండి? ఇంకెవరు కావాలి మనకి? ఇంకా ఆయన ఉన్నాడంతే, ఆయన ఉన్నాడు మాకు, ఆయన ఉంటే చాలు మాకు. అంతే కదా, మనం పాట కూడా పాడుతుంటాం. ఏం పాడతామమ్మా? నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎంత గొప్ప విషయం! ఆయన ఉంటే చాలండి. ఆయన ఉంటున్నాడు. అయ్యా నువ్వు భయపడబాకు, నువ్వు బాధపడబాకు, దిగులు పడబాకు, శత్రువుని చూసి నువ్వు వణికిపోవద్దు, నువ్వు అటు ఇటు చూసి కృంగిపోవద్దు, అటు ఇటు చూడొద్దు, నా వైపు చూడు, నా వైపు చూడు. నీకంటే ముందు నేనున్నాను, నేనే ఉంటాను. నీ భయాన్ని తీసేస్తా, దిగులు తీసేస్తా, నీతో ఉంటా, నిన్ను నడిపిస్తా. ప్రభు వాగ్దానం చేస్తున్నాడు ప్రియులారా, మన ముందు నడుస్తా అంట. నువ్వు తీసుకున్నటువంటి వాగ్దానాల్లో మరి నీకు ఏదో అర్థం కాని వాగ్దానాలు ఏమైనా వచ్చినాయేమో, కానీ ఈ రోజున ఈ మొదటి ఆదివారాన మనందరికీ కూడా ప్రభు అనుగ్రహిస్తున్నటువంటి మొట్టమొదటి వాగ్దానం ఏంటో తెలుసండి? మన ముందు ఆయన నడుస్తాడు. ఆయన నడిస్తే మనకు విజయమే. ఆయన నడిస్తే అది ఒకవేళ అపజయంలాగా అనిపించినా అది నీకు జయమే. ఈరోజు నీకు అపజయం, ఈరోజు నీకు ఇబ్బంది, ఈరోజు నీకు మరి విపత్కరమైన పరిస్థితి అనిపిస్తుందేమో, దాన్ని దేవుడు ఒక అద్భుతమైన ఘట్టం కొరకై మరి నీ జీవితంలో అది ఎలో చేశాడు. ఎందుకంటే ముందుంది మనిషి కాదు, ముందుంది లోక సంబంధమైన తల్లిదండ్రులు కాదు. వాళ్ళైనా మిస్టేక్ చేయొచ్చేమో, వాళ్ళైనా మర్చిపోతారేమో. 49వ అధ్యాయం 15వ వచనంలో ప్రభు అంటున్నాడు యెషయా గ్రంథంలో, ఏమంటున్నాడు? తల్లి అయినా మరచునేమో కానీ, తండ్రి అయినా విడుచునేమో కానీ, స్నేహితులైనా నిన్ను వదిలేసేయొచ్చేమో కానీ, నీ వారందరూ నిన్ను పట్టించుకోకుండా ఉండొచ్చేమో కానీ, నీ పక్షాన ఆయన ఉంటాడు, నీ ముందు ఉంటాడు. ఆయన నీ ముందు ఉంటాడు. నిన్ను ఎట్టగట్టు నెట్టేసేసి, ముందుకు నెట్టేసేసి నువ్వు ఎట్టగట్టు పో అని వదిలేసేటువంటి తండ్రి కాదు ఆయన, వదిలేసేటువంటి రక్షకుడు కాదు. నీ ముందు ఉంటాడు. నీ పరీక్షల్లో ఆయన తోడుగా ఉంటాడు. ఏమండి, నీ యొక్క కార్యాల్లో ఆయన తోడుగా ఉంటాడు, నీ చదువులో ఆయన తోడుగా ఉంటాడు, నీ కుటుంబంలో ఆయన తోడుగా ఉంటాడు, నీ పిల్లల ఆరోగ్యంలో ఆయన తోడుగా ఉంటాడు. ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు, నిన్ను విడువడు, ఎడబాయడు, భయపడొద్దు, విస్మయం అందొద్దని ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. మొట్టమొదటి వాగ్దానం ప్రియులారా, నీ ముందర నా ముందర ప్రభు నడుస్తాడంట. రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయం ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం ఎక్కడున్నామో మనం 30వ వచనంలో ఉన్నాం. చదువుకుందాం మరొకసారి. మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా ఏం చేస్తాడంట? యుద్ధం చేస్తాడు. రెండవ ప్రాముఖ్యమైన వాగ్దానం ఏంటో తెలుసండి? ఐ విల్ ఫైట్ ఫర్ యూ అంటున్నాడు దేవుడు.
ఐ విల్ గో బిఫోర్ యూ అని అన్నాడు. మొదట నేను ముందుగా వెళ్తాను, మీకంటే ముందుగా వెళ్ళి స్థలాన్నంతటిని కూడా సిద్ధపరచడానికే పరలోకానికి వెళ్ళాను అన్నాడు. మనకంటే ముందుగా ఈ సంవత్సరంలో ముందుగా ఆయన వెళుతూ మనల్ని మార్గాన్ని సరళం చేస్తాడంట. రెండవదిగా ఆయన తెలియపరుస్తున్నాడు, ఆయన ముందుగా వెళ్ళటమే కాదు, ఐ విల్ ఫైట్ ఫర్ యూ, నీ కొరకై, నీ పక్షాన, నీ బిడ్డల పక్షంగా. ఏమండి, యుద్ధం మనుషులు కాదు. నువ్వు యుద్ధం చేస్తే ఏం చేస్తావండి? కొడతావో, తిడతావో, ఇంకేదైనా చేయగలవు. కానీ దేవుడు యుద్ధం చేస్తే ఎలా ఉంటుందమ్మా? దేవుడు యుద్ధం చేస్తే ఎలా ఉంటుంది ప్రియులారా? మనుషులు కాదు, దేవుడు యుద్ధం చేస్తాడంట. ప్రియులారా, రెండవ దినవృత్తాంతాల గ్రంథం అక్కడ యెహోషాపాతు రాజు చుట్టూ కూడా 3 వైపుల నుంచి శత్రువులు దాడి చేస్తున్నారు, వచ్చేస్తున్నారు, పొంచి వస్తున్నారు. ఆ విషయం ఆయనకి వేగుల వారి ద్వారా తెలిసింది. ఆయన వెంటనే భయపడి 20వ అధ్యాయం 3వ వచనంలో, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదాయందంతటా ఉపవాస దినము ఆచరింపవలన చాటింపగా ఆయన ఏం చేశాడంట? 5వ వచనంలో, యెహోవా మందిరములో క్రొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యూదా వారి అందరితో కలిసి మాట్లాడుతున్నాడు. మాకెవరు లేరయ్యా, నువ్వే మాకు దిక్కు అని ప్రార్థన చేశారు ప్రియులారా. రాజు కన్నీటి ప్రార్థన చేశాడు. రాజు హృదయం పగిలేటట్టుగా విరిగి నలిగిన మనస్సుతో ప్రభువును వేడుకున్నాడు. వెంటనే అంతేకాకుండా 12వ వచనంలో, మాకు శక్తి చాలదు, మాకేమి చేయటానికి కూడా మాకు తోచట్లేదు, నీవే మాకు దిక్కని సంపూర్ణంగా డిపెండ్ అయ్యాడు. ఆ విధంగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వెంటనే ఆ సమాజంలో నుంచే ఒక భక్తుని ద్వారా, ఒక ప్రవక్త ద్వారా ప్రభువు మాట్లాడాడు ప్రియులారా. ప్రభువు మాట్లాడాడు. 14వ వచనంలో, జకర్యా కుమారుడు ఆసాబు సంతతివాడును లేవీయుడునగు యెహజీయేలు సమాజంలో ఉంటాడంట. యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతడిలాగు ప్రకటించాను. ఏమన్నాడు చూడండి 15వ వచనంలో, యెహోషాపాతు రాజా మీరందరూ ఆలకించుడి, యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఏంటంటమ్మా, ఈ గొప్ప సైన్యమునకు నీవు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 3 వైపుల నుంచి శత్రు సైన్యం పొంచొస్తుంటే నువ్వు భయపడిపోయావు, వణికిపోయావు, అయ్యో అని బాధపడిపోతా ఉన్నావు. అయితే ప్రభు ఏమంటున్నాడు తెలుసండి, మీరు భయపడొద్దు, జడియొద్దు, దిగులు పడొద్దు. ఈ యుద్ధం మీరు చేయాల్సి వస్తుందేమో అనుకుంటున్నారా? ఈ యుద్ధం మీరెవరు చేయాల్సిన పని లేదు. ఏం చెప్పాడు తెలుసండి దేవుడు, మీరు యుద్ధ ఆయుధాలు మాత్రం ధరించుకొని, కవచాలు ఆయుధాలు అన్నీ ధరించుకొని యుద్ధ భూమికి వెళ్ళి నిలబడండి, అంతే. యుద్ధ భూమికి వెళ్ళి నిలబడండి, మీ పక్షంగా నేను యుద్ధం చేస్తా అని వాగ్దానం చేసి శత్రువులందరినీ కూడా సంహరింపజేశాడు. చేతుల పైకి తల్లు చెప్దాం హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రభు ఇస్తున్నటువంటి రెండవ వాగ్దానం, ఐ విల్ ఫైట్ ఫర్ యూ. నువ్వు యుద్ధాలు చేయాల్సిన పనిలే, నువ్వు పోరాటాలు చేయాల్సిన పనిలే, నేను ఉప్పు సత్యాగ్రహాలు చేయాల్సిన పనిలే, ఆ సత్యాగ్రహం ఈ సత్యాగ్రహాలు చేయాల్సిన పనిలే. ఏంటంట, ప్రభు యుద్ధం చేస్తాడంట. ఈ నూతన సంవత్సరంలో ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, నేను నీకు ముందుగా నడుస్తా, నీ పక్షంగా యుద్ధం చేస్తా. ఆ విధంగా వాగ్దానం చేసి ప్రభు తన ప్రజలను ముందుకు నడిపించుకుంటూ తీసుకెళ్ళాడు. ఇక్కడ యెహోషాపాతు రాజుతో కూడా అదే మాట్లాడాడు. వాళ్ళందరూ కూడా యుద్ధభూమికి వెళ్ళారు, నిలబడ్డారు. శత్రువులందరూ వీళ్ళు వెళ్ళేటప్పటికి ఏమైపోయారంట, శత్రువులందరూ చనిపోయే శవాలు ఉన్నాయంట. అప్పుడు దేవుడు ఆజ్ఞాపించాడు, ఏమిటో తెలుసా, ఆ శవాలపై ఉన్నటువంటి ఆభరణాలన్నిటినీ కూడా మీరు దోచుకోండి అని అన్నాడు, తీసేసుకోండి అన్నాడు. అటు ఇటు తిరగొద్దు దయచేసి. పిల్లలు గమనిస్తూ ఉన్నట్లయితే అవన్నీ తీసుకొని వాళ్ళు తమ ప్రదేశాలు రావడానికి ఎంత టైం పట్టిందంటమ్మా? 3 దినాలు టైం పట్టిందంట. వాళ్ళ మధ్యలోనే బెరాకా అనేటువంటి ప్లేస్లో ఏం చేశారమ్మా, ఒక స్తుతి కూటాన్ని ఏర్పాటు చేసుకొని థ్యాంక్స్ గివింగ్ ఫంక్షన్ చేసుకున్నారు ప్రియులారా. అందుకే ఆ ప్లేస్కు బెరాకా అని పేరు వచ్చిందంట. నిజంగా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు, ఐ విల్ ఫైట్ ఫర్ యూ. చాలా సందర్భాల్లో ఈ నూతన సంవత్సరంలో మీకు సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులు ఎదురవ్వచ్చు. అయ్యో ఈ పరీక్ష నేను రాయలేనా, ఈ పరీక్ష ఇంత కఠినంగా ఉంది, ఈ అనారోగ్య సంబంధమైన పరిస్థితి ఇలా వచ్చింది. నీవు జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం, ప్రభు అన్నాడు నాకంటే ముందు వెళ్తానన్నాడు. అంతేకాదు నా పక్షాన ఆయన యుద్ధం చేస్తానన్నాడు.
యుద్ధం చేస్తున్నాడు. శత్రువు ఎంత భయాన్ని తీసుకొచ్చినా, శత్రువు ఎంత పెద్దవాడైనా యుద్ధం ప్రభువు చేస్తానన్నాడు. నేను ఎందుకు భయపడాలా అని ఈ యొక్క వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు మరి తన అన్నలకు ఆహారం ఇవ్వటానికి వచ్చాడు. మొదటి సమూయేలు పుస్తకం 17వ అధ్యాయంలో ఏమైందండి? అదే సమయంలో ఎవరు వచ్చారంట? గొల్యాతు వచ్చేసి కేకలేస్తూ ఉన్నాడు. యెహోవా దేవుణ్ణి, తన ప్రజల్ని, ఇశ్రాయేల్ జనాంగాన్ని ఇష్టం వచ్చినట్టుగా శాపనార్థాలు పెడతా ఉన్నాడు. తట్టుకోలేకపోయాడు. అసలు ఎవడరా బాబు వీడు అని అడిగితే ఇదిదే పరిస్థితి అని చెప్పారు. ప్రియులారా, తర్వాత అతను ధైర్యం తెచ్చుకొని రాజు దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు రాజుగారిని కలవడానికి. ఆ తర్వాత ఏమైందో మనందరికీ తెలుసు. ప్రియులారా, అతను యుద్ధభూమికి వెళ్ళాడు. యుద్ధభూమిలో మనం కనుక గమనించినట్లయితే మరి అతను ఏం చేస్తున్నాడండి? దేవుణ్ణి ఇన్వైట్ చేశాడు. మొదటి సమూయేలు పుస్తకం 17వ అధ్యాయం 45వ వచనంలో గొల్యాతు అంటున్నాడు, దావీదు నువ్వు మీసాల వయసు, అప్పుడప్పుడే మీసాలు వస్తూ ఉన్నాయి, 16-17 ఏళ్ల వయసులో ఉన్నాడు. ఏమండి, అప్పటికే ఎంతో భయంకరమైనటువంటి విలువిద్యలతో మరి భయంకరమైనటువంటి శరీర దారుఢ్యాన్ని కలిగి ఉన్నటువంటి 9 అడుగుల ఎత్తు కలిగినటువంటి గొల్యాతు మరి చాలా భీకరంగా కనిపిస్తున్నాడు. పెద్ద వాళ్ళు సైతం గజగజ వణికి పరిగెత్తి, రాజుగారు సైతం తన యొక్క గుడారం నుంచి బయటికి రావట్లా. అటువంటి పరిస్థితుల్లో దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు తన దేవుణ్ణి బట్టి. వెళ్ళాడు. ప్రియులారా, మొదటి సమూయేలు 17వ అధ్యాయం 45వ వచనంలో అంటున్నాడు, గొల్యాతు ఏమన్నాడు తెలుసా? నీవు కత్తితోనూ ఈటితోనూ బల్లెంతోనూ నా మీదకి వస్తున్నావు, కానీ నీవు తిరస్కరించిన సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా నామము పేరట నీ మీదకి యుద్ధానికి వస్తున్నానని చెప్పాడు. ఎవరి నామం పేరట వెళ్ళాడంటే యుద్ధానికి? అందుకని లాస్ట్లో ప్రియులారా, మనందరికీ తెలుసు, రాయితో వడిసెలను ప్రయోగించి కొట్టినప్పుడు నుదుటి మీద దెబ్బ తగిలితే అతను ఎక్కడ పడ్డాడంట? వెనక్కబడాల్సినటువంటి వ్యక్తి ముందుకు పడ్డాడు. కారణం ఏంటి? రాయితో ఇతను కొట్టాడేమో, కానీ వెనక నుంచి ఎవరు కొట్టారంటే యుద్ధం చేసింది ఎవరంట? దేవుడు యుద్ధం చేశాడు. నీవు నేను నీ శక్తిని బట్టి, నీ బలాన్ని బట్టి, నీ డబ్బుని బట్టి, వాటిని బట్టి, వీటిని బట్టి, తలాంతులను బట్టి నీవు నేను గొప్పగా ఫీల్ అవ్వచ్చేమో. మన గొప్పతనాన్ని బట్టి 2024 దాటుకొని రాలేదండి. 2025లోనికి మనం ప్రవేశించి మొదటి ఆదివారంలో ఉన్నటువంటి మన గొప్పతనం కాదు, ఇది దేవుని గొప్పతనం, దేవుని కృప, దేవుని దయ. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన మన శత్రువులన్నిటినీ, మన యొక్క ఆ ఇబ్బందులన్నిటినీ కూడా దూరపరిచి సంహరించి నూతన సంవత్సరంలోనికి మనల్ని తీసుకొచ్చి నిలిపాడు. కనుక ఇక్కడ వాక్యం ద్వారా ప్రభు అంటున్నాడు, ఐ విల్ ఫైట్ ఫర్ యూ, మీ పక్షంగా నేను యుద్ధం చేస్తా అంటే శత్రువుతో నువ్వు పోరాడాల్సిన పని లేదు. శత్రువు నీ కాళ్ళ దగ్గరికి తీసుకొస్తా. నువ్వు చేయాల్సిన పనుల్లో ఏంటంటే, శత్రువు అయినప్పటికీ కూడా ఇంటికి పిలిచి భోజనం పెట్టు. అప్పుడు ఏమవుతుందంట? నీ శత్రువు తల మీద నిప్పులు పోసినట్టు అవుతుంది అని అంటాడు ప్రభువారు. కనుక ఈ యొక్క నూతన నిబంధనలో ఉన్నటువంటి నీవు నేను మనందరం కూడా ప్రియులరా, మనం కాదు యుద్ధాలు చేయాల్సింది, మనం కాదు పగ తీర్చుకోవాల్సింది. పగ తీర్చుకునటం నా పని అంటున్నాడు. యుద్ధం చేయటం నా పని, మీరు ప్రార్థన చేయటమే. ప్రార్థన అనే యుద్ధంలో పాల్గొనండి చాలు. ఆభరణాలు ధరించి ప్రార్థన చేయండి, ఆభరణాలు ధరించి వాక్యాన్ని ప్రకటన చేయండి, ఆభరణాలు ధరించి కృతజ్ఞతలు చెల్లించండి. అంతే, మీ పక్షంగా నేను యుద్ధం చేస్తా. ప్రియులారా, నిజంగా మరి మొదటి సమూయేలు 17వ అధ్యాయం 50వ వచనంలో 49-50 వచనాల్లో దావీదు ఏమంటున్నాడు తెలుసా? ఈ యుద్ధము నాది కాదు. ఈ యుద్ధం ఎవరిదంట? యెహోవాదే. ద బ్యాటిల్ ఈజ్ నాట్ మైన్, ద బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్. ఎంత గొప్ప విషయం! ఆ దృక్పథంతో గొల్యాతు అనే శక్తిని ఎదుర్కొన్నాడండి. తను ఎంత వడిసెలు ప్రయోగించే విషయంలో నేర్పరు అనుకోలా, తన దగ్గర ఎన్ని టాలెంట్స్ ఉన్నాయో అనుకోలా, నేనెంత భక్తిపరుణ్ణి అనుకోలా, తను ఎంత చక్కగా సితారాన్ని వాయిస్తాడో ఆ టాలెంట్స్ని జ్ఞాపకం చేసుకోలా. యెహోవా నామం పేరట వస్తున్నా, నా దేవుడు నువ్వు అంటావా అని రోషం తెచ్చుకొని వస్తున్నా. నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, సింహాన్ని ఎలుగుబంటిని కూడా సంహరించి నా గొర్రెపిల్లని కాపాడుకున్నాను, నాకు సహాయం చేసింది నా దేవుడు. అంటే అన్ని కాన్సెప్ట్స్లో ఎక్కడ కూడా నా అనేటువంటి దాన్ని పెట్టుకోక, నా అనేటువంటి ఆ స్వార్థాన్ని ప్రక్కకు తోసేసాడు. ప్రియులారా, నా దేవుడు అంతే, నేను కాదు, నా దేవుడు అని దేవుడిని ఇన్వైట్ చేశాడు. కనుక ఆ యుద్ధ భూమిలో దేవుడు వచ్చి యుద్ధం చేశాడంట. ఆ విషయం అర్థమైపోయింది దావీదుకి. ఈ రోజున నీవు నేను కూడా అంత సంపూర్ణమైన విశ్వాసం ఆయన మీద పెట్టాలి, ఆయన నమ్మాలి, ఆయనకే ప్రార్థన చేయాలి, ఆయనకే మొదటి స్థానం ఇవ్వాలి. అప్పుడే ఆయన నీ పక్షంగా యుద్ధం చేస్తాడండి. యుద్ధమే చేస్తాడు అవసరమైతే.
మూడవ ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రియులారా ఏంటో చూడమ్మా, ద్వితీయోపదేశకాండం మూలవాక్యం ఎక్కడున్నామమ్మా? ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయం 31లో ఉన్నాం. చదవండి బాబు. మనుష్యుడు తన కుమారుని ఎత్తికొనున్నట్లు మీ దేవుడైన యెహోవా ఎత్తుకొని వచ్చిన సంగతి. చాలండి ప్రియులారా. మూడవ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటో తెలుసండి, ఎత్తుకున్నాడంట ఆయన కదా. మీకు చాలాసార్లు చెప్పాను, పిల్లల్ని కొద్దిగా పెద్ద అయినా కానీ వాళ్ళకి చెప్తుంటారు, రే మార్గం బాగాలేదు, ఇటు పక్కరా అటు పక్కరా అంటాం. ఇంక మరీ ఇబ్బందిగా ఉంటే వాళ్ళు కొద్దిగా పెద్ద పిల్లలైనా కానీ మనం ఏం చేస్తామండి, వాళ్ళు నడవలేని స్థితిలో ఉంటే వాళ్ళని ఎత్తుకొని దాన్ని దాటింపు చేస్తాం. చిన్నపిల్లలు అయితే ఏం చేస్తాం, మన యొక్క ఒళ్ళో ఎత్తుకొని ఆ ముళ్ళ బాటకుండా, రాళ్ళ బాటకుండా, బురద బాటకుండా ఇంకా మార్గం లేదు, అది దాటుకొని మనం వెళ్తాం. వాళ్ళకి హాని కలిగింప చేయం. మూడవది దేవుడు చేసే వాగ్దానం ఏంటో తెలుసండి, ఐ విల్ క్యారీ యూ అంటున్నాడు దేవుడు. ఒకసారి చేతుల పైకి తల్లు చెప్తాం హల్లెలూయా. దేవుడంట నిన్ను మోస్తాడంట. అద్భుతమైనటువంటి మాట. నిన్ను మోసే దేవుడు ఉన్నాడండి. మీ అందరికి తెలుసు, చాలాసార్లు చెప్పాను. ఒక భక్తుడు కలలో ఏడుస్తున్నాడు. కలలో ఆయన సముద్ర తీరం దగ్గర గమనిస్తున్నాడు. 2 పెద్ద పాదాల గుర్తులు, 2 చిన్న పాదాల గుర్తులు ఉన్నాయి. ఆ పాదాల గుర్తులు చూస్తూ 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 ఉన్నాడు. కొద్ది దూరం అయిపోయిన తర్వాత గమనిస్తూ ఉన్నట్లయితే చిన్న పాదాల గుర్తులు కనిపించలా. ఈ భక్తుడు తన కళ్ళలోనే ఏడుస్తున్నాడు. తన కళ్ళలోనే ఏడుస్తున్నాడు. ఏమని? ప్రభువా, నేను నిన్ను నమ్మి నీతో పాటు కలిసి నడిచాను. కొంతకాలం అయిన తర్వాత నా పాదాల గుర్తులు కనిపించలా. అంటే నేను సమస్యల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, శోధనలో పడిపోయి కొట్టుకుపోయినా నన్ను విడిచిపెట్టేసావా? అయ్యో, నేను కనిపించట్లేదు నీతో పాటుగా అని మరి అతను కలలో కేకలు పెడతాను. అమ్మా పిల్లలు బయట ఉన్న లోపల రండినా. కనుక ప్రియులారా గమనిస్తూ ఉన్నట్లయితే అప్పుడు ఏమైందో తెలుసండి, దేవుడు ఆయనతో కలలోనే మాట్లాడుతున్నాడు. ఒరే నాయనా, విషయం ఏంటి అని అంటే, నీవు నాతో పాటు కలిసి నడవటం ప్రారంభించావు నన్ను నమ్మి. అయితే కొంత టైం అయిన తర్వాత ఈ లోకంలో ఎన్నో శ్రమలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినాయి. నువ్వు నడవలేకపోతా ఉన్నావు. నిన్ను నేను ఎత్తుకొని నేనే నడిచా. ఐ క్యారీడ్ యూ. నిన్ను మోసా. నీ తల్లి నిన్ను మరి గర్భంలో 9 నెలల్లో 10 నెలల్లో మోసిందేమో. తల్లిదండ్రులు పిల్లలకు పెళ్ళిళ్ళు అయ్యేంతవరకు మోసారేమో. ప్రభు అనుదినము నిన్ను మోయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, ఐ విల్ క్యారీ యూ. వదిలిపెట్టను, నిన్ను ఎత్తుకొని తీసుకెళ్తాను, ఎత్తుకొని తీసుకెళ్తా. నీకు ఇబ్బంది లేకుండా తీసుకెళ్తా. నీ మార్గాన్ని నేను చూసుకుంటా. సరళం చేస్తూ ముందుకు వెళ్ళిపోతా. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11వ వచనాన్ని గమనించినట్లయితే, 32:11 గమనించినట్లయితే ప్రియులారా, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. యెహోవా మాత్రము వాని నడిపించెను. ప్రియులారా, ఇశ్రాయేలు జనాంగాలను ఎలా నడిపించాడో ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు మోషే గారు. పక్షిరాజు ఏం చేస్తాడు? ఈగల్ కదండి. పక్షిరాజు ఏం చేస్తాడంటండి ప్రియులారా, తన పిల్లలు ఎగిరే వయసు వచ్చినప్పుడు వాటికి ఇంకా ఎగరటం రాదు. ఏం చేస్తాడంట, ఆ పిల్లల్ని అట్లా వదులుతాడంట. ఆ పిల్లలు కింద పడిపోతా రెక్కలు ఆడించడానికి ప్రయత్నం చేస్తాయి. అవి ఎక్కడ ఎగిరే క్షమంలో నేర్చుకునే సమయంలో పడిపోతాయో అని చెప్పేసి ఏం చేస్తాడంట, పక్షిరాజు ఎదుర్కొంటూ వచ్చేసేసి తను కింద ఉంటాడు. ఆ పిల్లలు పడినా కానీ ఎక్కడ పడతారంట, తన రెక్కల మీద. పక్షిరాజు తన గూడును రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద మోయినట్లు.
ఒక భక్తుడు నెల్లూరు అతనే ఒక పాట రాశాడు కదండి. పక్షిరాజు రెక్కలపై తన పిల్లలను మోయునట్లు నీ ఆరోగ్యకరమైన రెక్కలపై మోసావు నన్ను అని పాడతాడు. ప్రియులారా, నిజంగా పక్షిరాజు ఏ విధంగా తన గూడును రేపుతాడంట. గూడును రేపుతున్నప్పుడు పిల్లలకు అర్థం కాదు. అరే ఏందిరా బాబు, ఇప్పుడు దాకా మేము చక్కగా ఉన్నాం, గూడునంత చిందరవందర చేస్తూ ఉంది ఏంటి మా అమ్మ అని అనుకోవచ్చు. అయితే ప్రియులారా, వాటికి ఎగరటం కోసం, వాటికి నేర్పించటం కోసం, వాటిని నేర్పించే క్షణంలో వదిలేస్తున్నాడా? ఏమ్మా నిద్రపోయేవాళ్ళు వింటున్నారా? ప్రియులారా, వదిలేస్తున్నాడా? అవి ఎగురుతూ ఉన్నటువంటి నేర్చుకునే క్రమంలో వాటికి ఇబ్బంది లేకుండా తన రెక్కల మీద మోస్తాడు పక్షిరాజు. నిజంగా ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుడు అంటున్నాడు, వాటిని ఆ విధంగా మోయినట్లు నేను మిమ్మల్ని మోస్తాను, నేను మిమ్మల్ని నడిపిస్తాను. ఇంకా ఏమంటున్నాడు లాస్ట్లో 12వ వచనం బిగినింగ్లో, నేను మాత్రమే మిమ్మల్ని నడిపిస్తాను. ప్రియులారా, ఆయనే నడిపిస్తా అంట. ఆయన ఎత్తుకొని నడిపిస్తాడో, మీదెక్కించుకుంటాడో, తల మీద ఎక్కించుకుంటాడో, మరి మన యొక్క చంకలో ఎక్కించుకుంటాడో మనకు అనవసరం. ఆయన మనల్ని నడిపిస్తాడు. నిజంగా మరి ప్రభువు చేస్తున్నటువంటి 3వ వాగ్దానం ఏమిటి అన్నట్లయితే, ఐ విల్ క్యారీ యూ. నువ్వే స్థితి గురించి నువ్వు భయపడాల్సిన పని లేదు. నిన్ను నేను మోస్తాను, నీ బరువు బాధ్యతలు మోస్తాను. అయ్యా కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, కుటుంబంలో ఇబ్బందులు ఉన్నాయి. అయ్యో ఇంకా మరి కొత్తగా తండ్రి అయినటువంటి నాని ఇలాంటి వాళ్ళు ఆలోచన చేయొచ్చు. అయ్యో ఇప్పుడు దాకా కష్టంగా ఉందా బిజినెస్, మరి మరొక బిడ్డ వచ్చాడు, కష్టమేమో. ప్రభు అంటున్నాడు, ఐ విల్ క్యారీ యూ. పిల్లలు అనుకోవచ్చు, అయ్యా అనారోగ్యం భయంకరంగా ఉంది, పరిస్థితి ముందుకెళ్ళలేమేమో, ఐ విల్ క్యారీ యూ అంటున్నాడు. నీ ప్రతి పరిస్థితిలో నేను నిన్ను మోస్తాను, మోసుకుంటూ నడుస్తాను, నేను మోసుకుంటూ వెళ్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియులారా, ఏమైందా మీ ఇద్దరికి? జరుగు వాక్యం వింటున్నావా? ఏంది 3వ వాగ్దానం ఏంది దేవుడు చెప్పింది? ఎవరిని? నిన్ను మోస్తాడా? నువ్వు ఇద్దరు చేతులు పట్టుకొని ఏంది ఆడుకుంటున్నారేంది? జాగ్రత్తగా వినండి. కనుక ప్రియులారా, ఆయన మోస్తాడు. 4వ ప్రాముఖ్యమైన విషయం చూసి మనం బలను సమీపిస్తామండి. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం చూడమ్మా, 31వ వచనం చివరిలో ఉన్న, మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోనూ మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో మార్గమంతటా కూడంట ఆయన తీసుకొని వచ్చి ఒక ప్రదేశంలో నిలిపాడు. తర్వాత వారిని ఎక్కడ నిలిపాడండి? కనానుకు తీసుకొచ్చేసాడు. ప్రియులారా, మనందరికీ కూడా ఒక గమ్యస్థానం ఉందండి. we all have a destination. we need to reach that destination. ఏంటా డెస్టినేషన్? పరలోకం. ప్రియులారా, పరలోకానికి మనం రీచ్ అవ్వాలి. ప్రభు అంటున్నాడు, మార్గమంతా కూడా నేను మీకు కాపుదలగా ఉంటా, మీ ముందుగా నడుస్తా, మీకు తోడై ఉంటా, అంతేకాదు మీ పక్షాన యుద్ధాలు చేస్తా, మిమ్మల్ని అవసరమైతే మోసుకుంటూ తీసుకెళ్తా, మార్గమంతా కూడా జాగ్రత్తగా నేను మిమ్మల్ని తీసుకెళ్ళి గమ్యస్థానానికి చేరుస్తా అన్నట్లుగా ప్రభు మాట్లాడుతున్నాడు. మార్గమంతా కూడా ఆయన ఉంటాడంట, మార్గంలో ఆయన ఉంటాడు. ప్రియులారా, అందుకనే 119వ కీర్తన 105వ వాక్యం చూడకుండా చెప్పండి అమ్మా. 119, 105. నీ వాక్యము పెద్దగా చెప్పాలా, చాలామంది నోరు ఆడట్లా. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది. ఆయన వాక్యం ద్వారా మనల్ని ఆ మార్గం అంతా నడిపించుకుంటూ వెళ్తాడంట. నడిపించేవాడు ఆయన, ఆ మార్గమంతా తోడుగా ఉంటాడు. ఆయన తన మార్గాన్ని చూపిస్తాడు, ఆయన మార్గంలో నడిపిస్తాడు. ఇప్పటి వరకు వక్ర మార్గంలో ఉన్నామేమో, చెడు మార్గంలో ఉన్నామేమో, పాప మార్గంలో ఉన్నామేమో, ఎక్కడైనా తప్పిపోయామేమో.
తప్పిపోయి నిన్ను సెటరైట్ చేసి ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు, నీవు నన్ను నమ్మావు కాబట్టి, నా యందు విశ్వాసం ఉంచి ముందుకు వెళ్తున్నావు కాబట్టి, నా రక్తంలో కడుగుబండ పెట్టావు కాబట్టి నీ మీద దయ చూపించి 2024లో ఎక్కడైనా నువ్వు తప్పిపోయావేమో, ఎక్కడన్నా నువ్వు వెనుకం చేసావు, ఎక్కడన్నా నువ్వు మరి లోకం వైపు, పాపం వైపు, గాలి వైపు, సాతానుడి వైపు చూసేవేమో. కానీ ప్రభు అంటున్నాడు, నేను నిన్ను వదిలిపెట్టను, నీ ముందు నేను నడుస్తా, నీ పక్షాన్ని యుద్ధం చేస్తా, నిన్ను మోసుకుంటూ వెళ్తా. ఎంతమంది ఏమన్నాగా నిన్ను మోసేవాడిని నేను, మనల్ని మోసేవాడు ఆయన. చివరిగా ఆ మార్గం అంతా కూడా ఎక్కడికి నువ్వు వెళ్ళాలో అక్కడ దాకా దిగబెడతా, నేను ఎక్కడుంటానో అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్తా. యోహాను సువార్త 14వ అధ్యాయం 1-3 వచనాల్లో ఏం రాయబడిందమ్మా? ఏం రాయబడింది? యోహాను సువార్త 14వ అధ్యాయం అనగానే అందరికి జ్ఞాపకం రావాలి. ఏముంటుందమ్మా? మార్గంలోన మీ హృదయాలను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి, నా యందు విశ్వాసం ఉంచుతున్న, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అని చెప్పాడు. ముందుగా వెళ్ళాడు, కరెక్టే, అది అయిపోయింది. తర్వాత ఏంటంటే 3వ వచనం, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండలాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును, మనల్ని ఆయన మార్గంలో నడిపించుకుంటూ ఎక్కడికి తీసుకెళ్తాడంట? ఆయన ఉండే స్థలం అండి. అబ్బా, ఎంత గొప్ప విషయం అండి. మీ అందరిని ఏడో ఒక చోట పెడతాలే అని అంటలా కదా. పెళ్ళిళ్ళప్పుడు ఏం చేస్తారండి? పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు మాత్రం మంచి రూమ్స్ ఉంటాయి, మిగిలిన వాళ్ళందరికీ ఏదో ఒక హాల్ వదిలిపడేస్తారు కదా. ప్రభు అట్టంటలా, అలా అంటలేదండి. నేనుండే స్థలంలో మీరుంటారయ్యా. పెండ్లి కుమారుడైనటువంటి యేసై ఉండేటువంటి స్థలంలో పెండ్లి కుమార్తె అయినటువంటి నీవు, నేను, మనందరం నమ్మినటువంటి సంఘం ఆయన ఉండే స్థలంలో ఉంటుందంట. ఆ మార్గం అంతట్లో, ఆ మార్గంలో నడిపిస్తా. ఆయన వచ్చి తీసుకెళ్తా అంట, ఆయన మార్గంలోనే. ఆయన మార్గంలో తీసుకెళ్ళటం కోసం ఇప్పుడు ఆయన మార్గాన్ని మనకు బోధిస్తూ నడిపించుకుంటూ తీసుకెళ్తున్నాడు. గమ్యస్థానం ఏంటంట? ఆయన ఉండే స్థలం, పరలోకం. నువ్వు ఈ లోకంలో ఏదో గమ్యస్థానం అది ఇది అని అనుకోని చెప్పేసి దానికోసం వెంపర్లాడుతున్నావేమో. నీ కోసమైనటువంటి దేవుని ప్రణాళిక ఉన్నతమైంది. అది ఆషామాషిది కాదు, చిన్నది కాదు, అది చాలా పెద్దదండి. ఆయన ప్రణాళిక ఉన్నతమైంది ప్రియులారా. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ప్రభు అంటున్నాడు, నీ మార్గమంతటిలో నేను నిన్ను నడిపిస్తా, తీసుకొని వెళ్తా. చివరిగా ఒక మాట చూసి మనం ముగిస్తాం ప్రియులారా. యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం చూడండమ్మా. ఇక్కడ సంఘటన అంతా నేను చెప్పట్లేదు, కానీ 21వ వచనాన్ని మనం గమనించినప్పుడు, కనుక ఆయనను దోణి మీద ఎక్కించుకుంటకు వారు ఇష్టపడిరి. వెంటనే ఆ దోణి వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు, దోణిలో అంతకుముందు వేసేయలేడు, వెళ్ళండి నేను వస్తాలే అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారు, భయపడతా ఉన్నారు, అలలు లేస్తూ ఉన్నాయి, అర్ధరాత్రి వేళ, భయపూరితమైన పరిస్థితి, ప్రాణభయం, ఏమండి, గాలి భయం, సైతానుడి భయం, రకరకాల భయాలతో ఉన్నారు. అటువంటి సమయంలో ప్రభువారు నీళ్లపై నడుచుకుంటూ వస్తున్నాడు. ఆయన చూచి భూతం భూతం అని కేకలేశారు. అప్పుడు ఏసై అంటున్నాడు, నేనే, భయపడొద్దని అన్నాడు. ప్రియులరా, ఆ సంఘటన మనకు తెలుసు. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో పేతురు గారు అంటాడు, నీవే ఏసేవైతే నన్ను కూడా నీళ్ళ మీద నడిచొచ్చేట్టుగా ఆజ్ఞాపించు అంటాడు. ఓకే రా అంటాడు. నడిచాడంట నీళ్ళపై పేతురు కూడా. అయితే గాలిని చూచి ఏమయ్యాడండి మాలాద్రి గారు? నిద్రపోతున్నట్టున్నారు. ప్రియులరా, ఏంటంట, ఆయన మునిగిపోసాగాడు. ఏమా వింటున్నావా పుసరా గారు, వింటున్నారా? గాలిని చూసి ఏం చేశాడంట? గాలిని చూడకూడదు, మనం దేవుణ్ణే చూడాలి. కష్టమైన, నష్టమైన, బాధ అయిన, ఇబ్బంది అయిన, విశ్వాసం ఉన్న కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసయ్య వైపు చూడాలి. ఎందుకంటే ఆయన మన ముందు ఉన్నాడు, మన పక్షాన్ని యుద్ధం చేస్తాడు, మనల్ని మోసుకొని తీసుకెళ్తాడు. మన మార్గం అంతటిలో ఆయన మనల్ని గమ్యస్థానానికి చేర్చేటువంటి వాడండి. కాబట్టి ఎప్పుడైతే ప్రియమైనటువంటి వాళ్ళరా, పేతురు గాలిని చూశాడు, మునిగిపోసాగాడు, కేకలేయటం బిగించేశాడు, ప్రభువా నన్ను రక్షించన్నాడు. యేసు ప్రభువారు వచ్చాడు, ఆయన పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు భయపడ్డావు అన్నాడు. ఆయన పైకి లేపాడు. తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడు? పేతురు నావ ఎక్కాడు, పడవ ఎక్కేశాడు. ఆ తర్వాత ఏమైందంట? ఆ తర్వాత సంఘటన ఇక్కడ రాస్తూ ఉన్నాడు.
ప్రియులరా చూడండి 21వ అయితే ఆయన నేనే భయపడకుడని వారితో చెప్పాను కనుక ఆయనను మా యేసయ్యే అని చెప్పేసి పేతురును కాపాడింది యేసయ్యే, నీళ్లపై నడిపించింది యేసయ్యే, మాకు జీవితాలు మార్చి నడిపించినటువంటి విజయాన్ని ఇచ్చినటువంటి వాడు యేసయ్యే, మా యేసయ్య నీళ్లపై నడుచుకుంటూ వచ్చాడు, ఈయన నిజంగా దేవుడు దేవుని కుమారుడు అని వాళ్ళు ప్రియులారా అపనమ్మకాన్ని పోగొట్టుకున్నారు. వెంటనే వాళ్ళంట దోణి మీద ఆయనను ఎక్కించుకుంటకు వారు ఇష్టపడ్డారు. యేసయ్య నిన్ను మోస్తున్నాడు కరెక్టే, కానీ ఆ యేసయ్యను ఏం చేయాలంటండి, మన హృదయాల్లో చేర్చుకోవాలా, ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వాలా. అందుకని మత్తయి సువార్త 11వ అధ్యాయం చివరిలో ప్రభు అంటున్నాడు, మీ మీద నా కాడి ఎత్తుకొనుడి. ప్రియులరా ఆయన కాడంట తేలిగ్గా సులువుగా ఉంటుందంట. ఆయన మన హృదయాల్లో చేర్చుకోవాలంతే, ఇంకా అవసరం లేదు. మన జీవితం అనే పడవలో యేసయ్యను ఎక్కించుకోవాలి. ఆయా సందర్భాల్లో యేసయ్యను ప్రక్కన పెడతా ఉంటాం. ఏమండి, మనకిష్టమైన పనులు చేయటానికి, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడానికి యేసయ్యను ప్రక్కన పెట్టేస్తాం, సాక్ష్యాన్ని ప్రక్కన పెట్టేస్తాం. కానీ ప్రభు అంటున్నాడు, మరి మీరేం చేయాలి తెలుసా, నన్ను మీతో ఎక్కించుకొని మీ ప్రయాణంలో కలిసి ప్రయాణం చేయాలి. అప్పుడేమవుతుందో తెలుసండి, వాళ్ళంట యేసయ్యను ఎప్పుడైతే దోణి మీద ఎక్కించుకున్నారో, ఇష్టపడ్డారో, వెంటనే ఆ దోణి వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు యేసయ్య లేకుండా నువ్వేమి చేయలేవు. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు, తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ ఎలాగూ ఫలించదో అలానే మీరును నా యందు నిలిచి ఉంటేనే కానీ ఫలింపరని ప్రభువారు వాగ్దానం చేశాడు. నాతో పాటు కలిసి లేకుండా మీకు జీవం ఎలా వస్తుంది, ఫలాలు వస్తాయి, ముందుకు ఎట్లా వెళ్తారు? నేను లేకుండా పరలోకానికి ఎట్లా పోతారా బాబు, అసలు పరలోకం నేనే కదా, తీసుకెళ్లాల్సింది నేనే కదా. అమ్మ వింటున్నారా, ఆడుకుంటున్నారా? ఇటు చూడండి, వాక్యం వినండి. ప్రియమైనటువంటి వాళ్ళని గమనించండి, తెలిసిన వాక్యమేలే, వచ్చిన వాక్యమేలే అని నెగ్లెక్ట్ చేయబాకండి దయచేసి. శ్రద్ధగా చూపంతా అక్కడే ఉండాలి. లోతు భార్యలాగా వెనక్కి తిరిగి చూడొద్దు, పేతురులాగా గాలివైపు చూడొద్దు, ప్రక్క చూపు అటు ఇటు చూడొద్దు. ప్రియులారా దేవుని వాక్యం మీద టోటల్ మనసు కేంద్రీకరించాలి. కనుక ఎప్పుడైతే యేసయ్యనంట వాళ్ళు ఇష్టపడి దోణిలోకి ఎక్కించుకున్నారో, యేసయ్య ఉంటే సంతోషం, యేసయ్య ఉంటే గమ్యస్థానానికి మనం చేరతాం. అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట చాలా ఆశ్చర్యం గొలిపింది నాకైతే. వెంటనే అంట యేసయ్యకి ఎప్పుడైతే నీ జీవితంలో ప్రథమ స్థానం ఇచ్చి, మొదటి అవకాశం ఇచ్చి, ఆయనను గొప్పగా నీ హృదయాల్లో, మొదటి పేతురులో మనకి చెప్పినట్లుగా 3వ అధ్యాయంలో 16వ వచనంలో చెప్పినట్లుగా ప్రియులారా, ఎప్పుడైతే క్రీస్తును ప్రభువుగా మీ హృదయముల యందు ప్రతిష్ఠించుకుంటారో, అంతటి గొప్ప అవకాశాన్ని ఆయన ప్రభువుగా అప్పగించుకుంటారో మీ జీవితాన్ని, దెన్ యూ విల్ రీచ్ ద డెస్టినేషన్. ఆయన నిన్ను చేరుస్తాడు, ఆయన నిన్ను పరలోకం చేరుస్తాడు. ఆయన ఇశ్రాయేలు జనాంగాన్ని కనాను తీసుకుని వెళ్ళాడు. ఆయన నీకు 2024 అంతా చక్కగా ముగించుకొని 2025లో ప్రవేశపెట్టిన వాడు ఆయనే, నువ్వు నేను కాదు. నేనైతే కంప్లీట్గా అదే బిలీవ్ చేస్తా ఉన్నా ప్రియులారా. ఈ రోజున మనందరం కూడా ఇదే ఉద్దేశంతో ప్రభు చేసిన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాలను ప్రభుకు అప్పచెప్పుకుందామా? మనందరి యొక్క గమ్యస్థానం పరలోకం, పరలోకానికి ఆయన చేరుస్తా అంటాం. అయితే ఆయన ఎక్కడ ఉండాలమ్మా? మనలోనే ఉండాలి. ఆయన్ని విడిచిపెట్టే పరిస్థితి ఎప్పుడు వస్తుంది? పాపం చేసినప్పుడే. కనుక పాపరహితమైన జీవితాన్ని కలిగి ముందుకు వెళ్ళినప్పుడు ఆయన మనతోనే ఉండి గమ్యస్థానానికి చేరుస్తాడు. కాబట్టి 4 విషయాలు మనం నేర్చుకున్నాం ప్రియులారా. ప్రభు చేసిన వాగ్దానం, ఈ యొక్క నూతన సంవత్సరంలో నేను మీకు ముందుగా నడుస్తా, ఎందుకంటే మీరు నన్ను నమ్మినటువంటి బిడ్డలు కాబట్టి, నా యందు విశ్వాసం ఉంచినటువంటి వారు కాబట్టి మీకు ముందు నేను నడుస్తా. అవిశ్వాసుల కంటే ముందుగా ఆయన నడవడు, అవిశ్వాసుల మార్గంలో ఆయన ఉండడు. అర్థమైందండి? రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయం, ఐ విల్ ఫైట్ ఫర్ యూ. ఎప్పుడైతే నీవు ఆయనపై కంప్లీట్గా ఆధారపడతావో, యెహోషాపాతులాగా కంప్లీట్గా నీవే మా దిక్కు అని టోటల్గా నీ శక్తిని, నా శక్తి మా శక్తి చాలదయా అని ఎప్పుడైతే అప్పచెప్పుకుంటావో, కంప్లీట్ సబ్మిషన్ ఉంటుందో, ఆయన నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. నేను చేసేస్తాలే యుద్ధం ఎట్లా ఒకటి 25వ సంవత్సరంలో అని నువ్వు నీ సొంత ప్రయత్నాలు చేస్తే కుదరదు.
ప్రభా నేను చేయలేను, నా శక్తి చాలదు, నువ్వు నాతో పాటు ఉంటే నేను చేయగలను ప్రభా అని అడిగినప్పుడు ప్రభు మనతో పాటు ఉండి ఆయన మన పక్షంగా యుద్ధం చేస్తాడు. మూడవ ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రియులారా, ఆయన మనల్ని ఎత్తుకొని తీసుకెళ్తాడంట. బాధల్లో, ఇబ్బందుల్లో ఆయన్ని విడిచిపెట్టనేటువంటి అనుభవం ఆయనతో ఉన్నట్లయితే ఆయన నిన్ను ఎత్తుకుంటాడు, అవసరమైతే ఎత్తుకొని తీసుకెళ్తాడు. చివరిది 4వది మనం చూసాం ప్రియులారా, ఆయన మనలను గమ్యస్థానం చేరుస్తాడు. ఎప్పుడండి? మన హృదయాల్లో ఆయన్ని ప్రభువుగా ప్రతిష్ఠ చేసుకొని ఆయనకు ప్రథమ స్థానం ఇచ్చి ఆయనను గౌరవించి ఆయన ఆరాధించినప్పుడు ఆయన మనలను తప్పక తనను నమ్మిన వారిని ఆయన మోసపుచ్చే దేవుడు కాదు, వదిలేసే దేవుడు కాదు, గమ్యస్థానం చేరుస్తాడు, పరలోకం చేరుస్తాడు. యేసుప్రభుని నమ్మితే ఏమొచ్చిందయా అని కొంతమంది ప్రశ్న వేయచ్చు. యేసుప్రభుని నమ్మితే నీకేం రాలేదేమో, ఏమండి ఇల్లు, గుళ్ళు, గోపురాలు, కార్లు, మేడలు, మిద్దెలు రాలేదేమో ఈ లోకంలో. కానీ యేసుప్రభుని నమ్మాను, ఎక్కడికి వెళ్తా నేను? ఈ లోకంలో నాకేమి లేవేమో, పరలోకం ఉందా? ఈ లోకంలో ఏమి లేవు. భయంకరమైన జీవితం. దరిద్రుడైన లాజరు, లూకాసు వార్త 16వ అధ్యాయంలో అందరు చేదరించుకుంటున్నారు. ధనవంతుడి ఇంట్లో నుంచి తినిన మొక్కల కింద పడితే కసివులాగా ఎత్తిపారేస్తామే, ఆ మొక్కలు బయట పడితే 5 ఇంట కాలం గడిపాడు. చిరిగిపోయిన బట్టలు, లేవలేని స్థితి, ఒళ్ళంతా కురుపులు, కుక్కలు వచ్చి నాగుతున్నాయి. అసలు ఎవరైనా చూస్తే అసహించుకునే పరిస్థితి. ఆయన చూసి చక్కగా ఎవరైనా మాట్లాడతారంటారా? ఎవరు మాట్లాడరు. అటువంటి వ్యర్థమైన బ్రతుకు. అందరూ అనుకోవచ్చు వీడు వేస్ట్, వీడు పనికిమాలినోడు, దేవుడు వీడిని శపించేశాడు, ఇతను నరకానికే పాత్రుడని 100 మంది అని ఉండొచ్చేమో. కానీ అతడంట దేవునికి ఇష్టకరంగా జీవించాడంట. తన యొక్క దరిద్రతలో కూడా దేవుణ్ణి కలిగి జీవించాడు, దేవునికి ఇష్టకరమైన జీవితంలో వెళ్ళాడు. కనుక అతన్ని ఎక్కడికి చేర్చాడు దేవుడు? గమ్యస్థానమైన పరలోకం చేర్చే నిమిత్తమై పరము నుండి తన ఏంజల్స్ను పంపించాడండి. దేవదూతలు వచ్చి ఆయన మోసుకొని తీసుకెళ్లారంట అబ్రహాము రొమ్మున ఉండటానికి. వాట్ ఏ గ్రేట్ సిచ్యువేషన్ అండి. ఈ రోజున ఈ 4 ప్రాముఖ్యమైన విషయాలు మన మనసుల్లో పెట్టుకొని ప్రభు చేసిన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటూ ఈ నూతన సంవత్సరంలో మనం ముందుకు కదులుదామా? అయ్యా నాకంటే ముందు నువ్వు ఉంటానన్నావు, నా పక్షాన యుద్ధం చేస్తానన్నావు. అది ఎంత సమస్య అయినా, అది భర్త సమస్య, భార్య సమస్య, పిల్లల సమస్య, చదువుల సమస్య, ఏదైనా. 3వది నన్ను ఎత్తుకుంటానన్నావయ్యా. ఏమండి, చిన్నపిల్లల్ని ఎత్తుకుంటాం, పెద్ద అయిన తర్వాత ఎత్తుకుంటావా? ఎత్తుకోలేం. కానీ ప్రభు మనల్ని ఎత్తుకుంటాడంట, భయపడాల్సిన పని లేదు. 4వది చివరిది, మన మార్గమంతా ఆయన నడిపించుకుంటూ తీసుకెళ్ళి గమ్యస్థానమైన పరలోకం వరకు విడిచిపెట్టాడు. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను సదాకాలం మీతో ఉంటానని వాగ్దానం చేశాడు. కాబట్టి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు. కనుక ఏమండి, నీకు 31st నైట్ కానీ, న్యూ ఇయర్లో రోజు కానీ నీకు ఏం వాగ్దానం వచ్చినప్పటికీ కూడా సంఘపక్షంగా ప్రభు ఈ 4 వాగ్దానాలు మనందరి కోసమే, ఇక్కడ వాక్యం వినినటువంటి మనందరి కోసమే ప్రభు ఇచ్చాడు. కనుక ఆయన వైపు చూస్తూ ఎక్కడ నువ్వు తప్పిపోయావు, ఎక్కడ నువ్వు అవిశ్వాసంలో ఉన్నావు, ఎక్కడ ఆయనపై నువ్వు కంప్లీట్గా ఆధారపడలేదు, ఎక్కడ మరి ఆయనను విడిచిపెట్టనటువంటి అనుభవం లేదు నీలో, ఎక్కడ నీవు ఆయన్ని హృదయంలో మరి క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోలేదు, నీ యొక్క బలహీనతలు ఒప్పుకొని ప్రభువుకు నీ జీవితాన్ని అప్పగించు.